విష్ణుభగవానుని శక్తులలో సరస్వతీదేవి ప్రముఖమైనది. ఆమెను మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వత్యై నమః అనే మంత్రం ద్వారా నమస్కారం చేసి ఈ క్రింది మంత్రాలతో షడంగన్యాసం చెయ్యాలి. ఓం హ్రాం హృదయాయ నమః, ఓం హ్రీం శిరసే నమః, ఓం హ్రూం శిఖాయై నమః, ఓం హ్రైం కవచాయ నమః, ఓం హ్రౌం నేత్రత్రయాయ నమః, ఓం హ్రః అస్త్రాయ నమః. సరస్వతీదేవి యొక్క 8 శక్తులైన శ్రద్ధాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి. ఓం హ్రీం శ్రద్ధాయై నమః, ఓం హ్రీం బుద్ధ్యై నమః, ఓం హ్రీం కలాయై నమః, ఓం హ్రీం మేధాయై నమః, ఓం హ్రీం తుష్ట్యై నమః, ఓం హ్రీం పుష్ట్యై నమః, ఓం హ్రీం ప్రభాయై నమః, ఓం హ్రీం మత్యై నమః. తరువాత క్షేత్రపాలునికి, గురువుకి, పరమగురువుకి ఈ మంత్రాలతో పూజలు చెయ్యాలి. ఓం క్షేత్రపాలాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరమగురుభ్యో నమః. తరువాత సరస్వతీదేవికి కమలవాసిని రూపంలో ఆసనాది ఉపచారాలను సమర్పించాలి. పూజల తరువాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ పవిత్రారోహణం చేయించాలి.